చెప్పు చెల్తేగా అది లేచుడు పోరు అమ్మాయి చూస్తున్నది అర్థంలో అమ్మాయి చూస్తుంది మెల్లగా. చెప్పు నువ్వు కాలడ్డం పెట్టు, నువ్వు అరే కొడతాడు. అయితే ఈ గుడిలో ఇంకోటి ఏంటంటే ముంగలనే శ్మశానం ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈరోజు ఏంటంటే మేము గుడికి పోతున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత పోతున్నామని అభిషేకం చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. అయితే ఈరోజు పంచామృత అభిషేకం చేద్దాం అనుకుంటున్నాం. మస్తు రోజుల తర్వాత పోతున్నాం అంటే. కానీ అందరు ఒకటి చేస్తురా వరుణ్, ఏం చేస్తారు? వీడియో చూస్తురు అని లైక్ చేస్తలేరా? చేస్తారు అంతా మనోళ్ళే కదా. లైక్ చేసుకోరు భయ్యా, చేస్తారు బాయ్. అంతా ఓవర్ బయట అంతా మనోళ్ళే. చలో నడువు మనం స్టార్ట్ అయ్యాం. అన్నీ తీసుకుంటున్నాం అనమాట. నాకు పాల ప్యాకెట్ ఇవన్నీ చేతిలో పెట్టి ఇప్పుడు వస్తున్నావా గులాబీ తీసుకొని వస్తున్నా అని చెప్పి పోయాడు. అర్ధగంట అయితే ఇంకా రాలేడు. ఏం చెప్పాలి? ఇప్పుడు వస్తుంది చూడు. ఏమైంది మా పూలదండ తీసుకున్నావు? పూలదండ తయారు చేసినావు? సో ఇదే టెంపుల్ అనమాట. మేము ప్రతి మండే ఈ టెంపుల్ కే వస్తాము. చాలా పాత టెంపుల్ ఇది. 1961 లోనే ఎప్పుడో కట్టింది టెంపుల్. అంటే ఈ టెంపుల్ కి కూడా మంచి చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కరెంట్ పోయింది వారు. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శివాయ, ఓం నమః 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 శివాయ. జయకాల మహాకాల వికరాల శంభో. బాయ్ ఇట్లా మస్తు రోజుల తర్వాత వచ్చిన ఎట్లా అనిపిస్తుంది బాయ్ నీకు? అంటే మస్తు రోజుల తర్వాత నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నావు? చెప్పు. నేను గుడికి మనం అరుణాచలం పోయినప్పటి నుంచి వస్తున్నాం కదా. 1.5 year అవుతుంది. అరుణాచలం ఈరోజు అభిషేకం చేయగానే మస్తు హ్యాపీ అనిపించింది. అంటే ఏదో మేము వీడియోలో చూపించాలని ఏం చేయలేము, మేము ముందు నుంచి అనుకుంటున్నాము. ఇది అనుకుంటారు. అవును, నిజంగా మేము ఏంటంటే మేము ప్రతి మండే వస్తున్నాం. అయితే ఒక అన్న మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అట్లా అభిషేకం చేయడము. అయితే మేము కూడా ఒకసారి ట్రై చేసాం. ఈ గుడి ఏమో ఇక్కడ మన పురాణాపుల్ దర్వాజా, లాల్ దర్వాజా దగ్గర. సో ఇగో బ్రిడ్జ్ కనిపిస్తుందా? అది నవాబులు కట్టిరవరో ఈ బ్రిడ్జ్ ఆడ వరకు ఉంటుంది. చెప్పు పోయా ఇంకా ఒకసారి గుడిని దర్శనం చేసుకోరి, పీస్ అనిపిస్తుంది. మస్తు అనిపిస్తుంది నిజంగా. టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు గుడ్లకి రావాలి. అరే ఇది వీడియోసా
అయితే మేము కాలు ఆడుకొని చెయ్యి ఆడుకొని వచ్చినాం. ఇప్పటిదాకా ఆంటీ తీర్థం ఇస్తున్నది. యశ్వంత్ భాయ్ని పిలిచి ఆంటీ పని అంటే పని చేపిస్తుంది. మంచిగా గుళ్ళకి వచ్చి మంచిగా సేవ చేసుకుంటున్నాం. మా వరుణ్ భాయ్కి రాసి వచ్చింది ఈరోజు. नहीं नहीं बच्चा क्या बोल रहा, सबको नहीं आता है ऐसा चांस बोल के बोल रहा. हाँ वही बोल रहा हूँ मैं भी. तू कब करा था? मैं करा. पानी चढ़ेगा भागने का, आज मिला था उसका वीडियो ले रहा. నీకు భలే హ్యాపీగా ఉంది కదరా. ఏం లేదు అంటే ఏమంటున్నా నేను ఇయ్యాడు మళ్ళా ఎవరు నేను వెయ్యనా చెప్పలేం మళ్ళీ. ఏమో రా వీడియో బంద్ చేస్తున్నా అంటే వస్తుంది మళ్ళా. శుభగవాన్ सृष्टि के संचालक महाप्राण तुम हो. హలో సక్సెస్ఫుల్లీ దర్శనం అయిపోయింది. హలో వరుణ్ భాయ్ ఏడికి వచ్చినాం మనం. మనం ఇప్పుడు చోటా కాశీ దగ్గరకు వచ్చినాం. వాటిగా శ్మశానం వాటికి ఉంది. నోరు తిరుగుతలే ఒక్కొక్కసారి ఏం చేస్తాం. అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అప్పుడు అవుతుంది. ఇక ఈ గుడిలో ఒక పెయింటింగ్ ఉంటుంది, అది చాలా మంచిగా ఉంటుంది. జబర్దస్త్ ఉంటుంది. జబర్దస్త్ ఉంటుంది. ఆ తర్వాత కవర్ చేస్తాం మళ్ళా. మీకు అది అది చూపిస్తాము ఆ వీడియో, అది ఎట్లుంది పెయింటింగ్ ఏంటని. అంటే ముందు ఎట్లా ఉంటుండే అంటే గుళ్ళ ఫస్ట్ పబ్లిక్ రానికే భయపడుతుండే. ఎందుకంటే ముంగల్నే శ్మశానం వాటికి ఉంది, అప్పుడు పబ్లిక్ రాకపోతుండే ముందు. ఇప్పుడు ఏంటంటే గుడి మంచిగా డెవలప్ అయింది. ఈ గుడిని ఇంకా చోటా కాశీ ఇట్లా అంటారు. చోటా కాశీ ఇట్లా అంటారు. ఇంకో పక్కకే ముచ్చుకున్న నది అంటే మూసీ నది ఉంది. నా వెనకాల కనిపిస్తుంది వచ్చి మూసీ నది. ఇప్పుడు మనకి ఎంత పీస్ అనిపిస్తుంది తెలుసా గుళ్ళకి రాగానే. ఈ గుడి శివాలగడ్ గుడి పోతే వేరే వైబ్ వస్తుంది. ఒక్కసారి వచ్చి చూడురి మీకు బి అర్థమవుతుంది. మీకు ఇట్లాంటి టెంపుల్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ఎన్ని మస్తు ఉన్నాయి ఇంకా టెంపుల్స్ చూపించేటివి. దోశ తినిపిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు కానీ పైసలు నాతోనే చలో తిను ఇక స్టార్ట్ చేద్దాం. చెయ్యి వేస్తే దిగాలి లోపల ఉన్న దయ్యం. మళ్ళా సౌండ్ వేసుకోవాలి. ట్రీట్మెంట్ ఏమైంది? నువ్వు ఎట్లా వాడుతున్నావు అంటే క్లాసికల్ మ్యూజిక్ లాగా వాడుతున్నావు. అది దశగ్రీవా ఎంత మంచిగా వాడిండు. ఏ చెయ్యి వేస్తే దిగాలి లోపల ఉన్న దయ్యము. భయ్య వాళ్ళకి రాబెట్టే చెప్పు. నువ్వు కాలడ్డం పెట్టు. నువ్వు అరే ఉడతాడు. గుల్లారోజ్ 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 चलते गुलदारोस भाई. गुल्लारोज 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 10 रुपए 10 रुपए యాగుత్పురా 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 అని చెప్పు. చల్తే ఇక అరే లేచుని పోరు. అమ్మాయి చూస్తున్నది కాకలు అర్థంలో అమ్మాయి చూస్తుంది మెల్లగా. అలా అమ్మాయి చూస్తే నీకేంది? నువ్వేమో అంటున్నావు ఆ పిల్లగాని.